వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎన్నికలు జరిగిన వెంటనే ఇంకా ప్రమాణ స్వీకారం సైతం పూర్తి అవ్వలేదు. అంతలోనే చిత్తూరు జిల్లా మదనపల్లె అంటే ఉమ్మడి చిత్తూరులో మదనపల్లెలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫైళ్లు దహన సంస్కారాలకి లోనయ్యాయి. అదేనండి, తగలబెట్టేశారు అనేటువంటిది ఆలస్యంగా తెలిసింది. షార్ట్ సర్క్యూట్ అని ముందుగానే ట్రీట్మెంట్ ఇచ్చేశారు అందరికీ. ఇంకేముంది, ఇందులో ఏ రాజకీయ కుట్రలు లేవు, కేవలం షార్ట్ సర్క్యూట్ అయిందన్నారు. తీరా చూస్తే దాదాపు 20,000 ఎకరాలకి సంబంధించినటువంటి ఫైల్స్ దగ్ధమైపోయాయి. సడన్గా ఎందుకు ఎన్నికలు అయిపోయిన వెంటనే అయ్యాయి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే దీంట్లో ప్రధానంగా ఉన్నారు తగలబెట్టినటువంటి వాళ్లలో. అప్పటిదాకా చేసినటువంటి కబ్జా ఆరోపణలు, అవినీతి ఇవన్నీ ఎక్కడ బయటపడతాయో, ప్రభుత్వం వస్తే ఎక్కడ టార్గెట్ చేస్తుందో అనేటువంటి ఉద్దేశంతో ఆ అనుచరులు ఇదంతా చేయించారు అనేటువంటిది విచారణలో తేలుతున్నటువంటి అంశం. అట్ ద మూమెంట్ పవన్ కళ్యాణ్ గారు మన మధ్యన చూసాం, హెలికాప్టర్లో ఏరియల్ వ్యూకి వెళ్ళి పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జా ఏ విధంగా చేశారు, ఎక్కడ దాకా చేశారో అవన్నీ కూడా బయటపెట్టారు. అది కూడా చూడడం జరిగింది. సో ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి గౌరవ సుప్రీంకోర్టు వారు ఇదేమీ చిన్న విషయం కాదు వదిలేయడానికి అన్న వ్యాఖ్య ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఎక్కడో ఒక షార్ట్ సర్క్యూట్ జరిగింది, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసో లేదంటే గవర్నమెంట్ ఆఫీసో ఏదో ఒకటి దస్త్రాలు కలిపి అంటే డిజిటలైజ్డ్ సెక్షన్ ఉంటుంది కదా, అందులో ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు అని అనుకోవచ్చు. కానీ చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగాను దాని చుట్టుపక్కల వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, అఫ్కోర్స్ ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం కూడా ఉంది అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది విచారణలో బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫైళ్ల దహనం వెనక ఉన్న ప్లాన్ ఏమిటో తెలియాలని చెప్పి సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దహనం కేసులో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయన మాజీ పీఏతో పాటుగా ప్రధాన అనుచరుడి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్ల మీద విచారణ చేపట్టి దర్యాప్తు ప్రక్రియకు తమ అడ్డురాలేమని స్పష్టం చేసింది. 20,000 ఎకరాలకు పైగా భూములకు సంబంధించిన దస్త్రాల దహనం అనేది చిన్న విషయం కాదు అని వ్యాఖ్యానించింది. మరి ఎంత పెద్ద వ్యవహారంలో ముందస్తు బెయిల్ ఇవ్వడం అనేది సమంజసం కాదు అని తేల్చింది. అలాగే ఈ ఘటన జరిగిన సమయంలో నేను దేశంలో లేదు అని ఒక నిందితుడు వాదించినప్పటికీ కుట్ర పన్నడానికి దేశంలో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి వ్యాఖ్యానించింది. కుట్ర పన్నడానికి దేశంలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క మాట చాలు కొన్ని కేసులకి డాట్స్ కనెక్ట్ చేసుకోవడానికి. అదేంటనేది మీకు కూడా తెలిసిందే. సో ఎవరెవరు విదేశాల్లో ఉన్నారో, విదేశాల్లో ఉన్నంత మాత్రాన్ని ఇక్కడ స్వదేశంలో కుట్రలు చేయించక్కర్లేదు అన్నదేం కనిపించదు కదా. అక్కడి నుంచి ఫోన్లు చేయొచ్చు, మెసేజ్లు పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కొంతమంది నిందితులు బెయిల్పై బయట ఉన్నారని వాదనను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. A3, A4 నిందితులుగా ఉన్న వంకిరెడ్డి మాధవరెడ్డి, బి మునిరత్నం ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు పిటిషన్ని డిస్మిస్ చేస్తూ అవసరమైతే కింది కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలంటూ కూడా సూచించింది. కింది కోర్టుకి వెళ్ళండి అని. సుప్రీంకోర్టే చీకొట్టిన తర్వాత ఇక కింది కోర్టులు మాత్రం ఏమైనా బెయిల్ ఇస్తాయా? పోనీ చేసింది ఏమైనా చిన్న చితక వ్యవహారమా? కానీ కాదే, 20,000 ఎకరాలకు పైచిలుకు ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటిది. ఏ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడెప్పుడు జరిగాయో, ఎందుకు జరిగాయో, ఎవరి పేరు మీదకి జరిగాయో, ఎవరి ఆస్తులు ఎవరి పేరు మీదకి రాయించేసుకున్నారో, ఎవరు బినామీలుగా ఉన్నారో, ఇవన్నీ విషయాలు బయటపడాల్సిందేగా. అధికారం ఉంది కదా అని చెప్పి ఒకానొక షాడో సీఎం లాగా రాష్ట్రం మొత్తాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు పనిచేసుకుందాం అనుకున్నటువంటి పెద్దల యొక్క కూసాలు కదులుతున్నాయి. సో పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి మాజీ పిఏ, అలాగే ఆయన ప్రధాన అనుచరుడు, వీళ్ళకి సంబంధించినటువంటి విచారణ ఇది అయ్యింది. బెయిల్ అసలు కుదరదు అని చెప్పింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక పెద్దిరెడ్డి దగ్గరికే మరి ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి ఆయనే కాబట్టి వెళ్ళి చూసి వచ్చినటువంటిది, ఆ సర్వే చేసినటువంటిది అధికారులు, ఇవన్నీ కూడా మరి కేసు ఏమైంది, అండ్ ఈ 20,000కి సంబంధించినటువంటి దాంట్లో మిగతాది ఏముంది అన్నీ బయటపడాలి. సో చూసేంత చిన్నదేమీ కాదు, అంత ఈజీగా తీసుకోవడానికి లేదు అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అటు వ్యవస్థకి కూడా ఒక చిన్నపాటి షాక్ లాగే ఉన్నాయి. ఎందుకు అనంటే మనం ఏమన్నా ఇంకా అలసత్వం చేస్తున్నామా విచారణలో, లేదంటే ఇంకా ఎవరిని విచారించట్లేదా అన్నటువంటి ప్రశ్న వాళ్ళ ముందుకు కూడా వస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీని మీద ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన చెయ్యాలి అని చెప్పి కోరుకుంటున్నారు. చూద్దాం పెద్దిరెడ్డి మరి దీనికి లొంగుతారా, లేదు నా ఇష్టం అనుకుంటూ ముందుకు వెళ్తారా? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.